అసలే ఇప్పుడు కుర్రాలు చాలా డేంజరస్ గా ఉన్నారు. కెలికితే కామెడీగా చంపేసేటట్టున్నారు. ఇది జల్సా సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్. సరిగ్గా సేమ్ సీన్ ఇప్పుడు తిరుపతిలో జరిగింది. రౌడీ షీటర్ అని వెర్రవేగిన వ్యక్తిని చిత్తకబాది హాస్పిటల్కి పంపించేశారు యువకులు. ఒకప్పుడు వైలెంట్ గా మీసం వెలిసిన రౌడీ షీటర్ కాస్త ఇప్పుడు హాస్పిటల్లో సైలెంట్ గా సలేనెక్కించుకుంటున్నాడు. తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు. ఇది సామెత. ఇక్కడ చూడండి, ఇతని పేరు పప్పు రాయల్. ఇతను రౌడీ షీటర్. చూడండి, అప్పట్లోనే టీడీపీ నేతలను ఎలా బెదిరిస్తున్నాడో, బూతులతోనే విరుచుకుపడుతున్నాడు. కానీ సీన్ కట్ చేస్తే ఇలా యువకులతో తన్నులు తింటున్నాడు. తిరుపతిలోని కొత్త తిమ్మనాయుడుపాలెం రోడ్డు సమీపంలో పప్పు రాయల్ క్రికెట్ ఆడుతున్న యువతతో పెట్టుకున్నాడు. తన రౌడీయిజాన్ని వారి వద్ద ప్రదర్శించాలనుకున్నాడు. అనుచరులతో గ్రౌండ్లోకి వెళ్లి వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. నేను మద్యం తాగాలి, మీరంతా వెళ్లిపోవాలి అంటూ హుంకరించాడు. కానీ ఆ యువకులు పప్పు రాయల్ మాటలు సీరియస్ గా తీసుకోలేదు. అలాగే క్రికెట్ ఆడుకుంటున్నారు. మళ్లీ హల్చల్ చేసిన పప్పు రాయల్ కొడతా, చంపేస్తా అంటూ రెచ్చిపోయాడు. దీంతో ఓపిక నశించి చిర్రెత్తుకొచ్చిన యువకులు రోడ్డు మీదే చావగొట్టారు. వద్దు అంటూ కాళ్లవేళ్లా పడ్డాడు పప్పు రాయల్. కానీ కోపంలో ఉన్న యువకులు ఊరుకోలేదు. రోడ్డు మీద ఈడ్చుకుంటూ చావగొట్టారు. దీంతో గాయాల పాలైన పప్పు రాయల్ ఆసుపత్రిలో చేరాడు. గతంలో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పప్పు రాయల్ రెచ్చిపోయాడు. అప్పట్లో నామినేషన్ వేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థులపై దాడి చేశాడు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా ఇతర టీడీపీ నేతలపై పప్పు రాయల్ దాడి చేసి బూతులు తిట్టిన ఘటన సంచలనంగా మారింది. ఆ సమయంలో పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఇదొక్కటే కాదు, పప్పు రాయల్ చాలా గొడవల్లో తలదూర్చాడు. పదుల సంఖ్యలో కేసులున్నాయని సమాచారం. ఇప్పటికీ తిరుపతిలో భూ సెటిల్మెంట్లలో ఇతర గొడవల సెటిల్మెంట్లు చేస్తూ అమాయకపు ప్రజలను వేధిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేసినా అదొక బిరుదుగా భావించి దాడులు చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. గత 5 ఏళ్లుగా ఓ పార్టీ అండతో రెచ్చిపోయిన పప్పు రాయల్ కొద్ది నెలలుగా సైలెంట్ అయినట్లు చెబుతున్నారు స్థానికులు. అయితే తిరిగి నిన్న రాత్రి మద్యం తాగాలంటూ గొడవ చేసిన నేపథ్యంలో యువకులు పప్పు రాయల్పై తీవ్రంగా దాడి చేశారు. అయితే వ్యవహారంపై పప్పు రాయల్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.